మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడయుండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ఇలా ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. ఎంత చక్కని మాట అండి! తండ్రి బిడ్డల గురించి లేక తల్లి బిడ్డల గురించి చెప్పబడినటువంటి మాట. వాడు అనే పదం ఉంది కాబట్టి ముఖ్యంగా తండ్రిని గురించి చెప్తున్న పదంగా మనం చూస్తాం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అంటే శత్రువు. పిల్లల్ని వారు చెడు పనులు చేస్తున్నప్పుడు, తప్పు మార్గాల్లో పిల్లలు వెళ్తున్నప్పుడు, వారేదైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు, సమాజానికి లేక సొసైటీకి చాలా హానికరంగా ప్రమాదకరంగా పిల్లలు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా దేవుని వాక్యానికి విరోధమైనటువంటి రీతిలో వారు చెడులో పాపంలో జీవిస్తున్నప్పుడు, మాట వెనుక మొండిగా మారి తిరగబడుతున్నప్పుడు, ఏదైనా ఒక అపవిత్రతలో పాపంలో మీ పిల్లలు కనపడినప్పుడు తప్పకుండా నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే వారిని గద్దించాలి, వారిని బెత్తం వాడి శిక్షించాలి, కొట్టాలి, ఒక దెబ్బ కొట్టాలి, భయం ఉండాలి. ఈ పని చేస్తే మా అమ్మ ఊరుకోదు, మా నాన్న ఊరుకోడు అనేటటువంటి భయం కూడా వారికి కలగాలి. దేవుడు దుఃఖపడుతున్నాడు ఈ పని చేస్తే అనే ఆలోచన నీ అంతరంగానికి ఉండి తప్పనిసరిగా మీ పిల్లల్ని మీరు శిక్షించాలి. ఆ మాటే ఉంది ఇక్కడ. బెత్తము వాడని వాడు కుమారునికి శత్రువు అట. మా పిల్లోడు ఏం చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, నాకేదో ఆ సమయానికి ఆ డబ్బులు తెచ్చిస్తే చాలు, వాడు ఏ చెడులో ఉంటే నాకెందుకు, ఏ పాపంలో ఉంటే నాకెందుకు అని తల్లిదండ్రులు అలాంటి ఆలోచన కనుక కలిగి ఉంటే వాడి ఆత్మను పాతాళానికి పంపిస్తున్నారు అని కూడా బైబిల్లో మరొక స్థలంలో రాస్తుంది. నేను ఆ మాట కూడా చదువుతాను, మీరు ఒకసారి చూడండి. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. ఇదే సామెతల గ్రంథం ఒక చక్కని మాట చూడండి, ఇలాగుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో కొడితే చావడట. అదేమిటి? అదే ఉంది ఇక్కడ. చావటం అంటే నరకానికి వెళ్ళటం, పాతాళానికి వెళ్ళటం. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. బెత్తముతో కొడితే వాడు చావడు, పాతాళానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్తాడు. ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడు, రక్షణ పొందుతాడు అని వాక్యం చెప్తుంది. మరి నువ్వు బెత్తంతో కొట్టకపోతే, నువ్వు గద్దించకపోతే, శిక్షించకపోతే, వాడెట్టపోతే నాకెందుకులే అని ఎలా వదిలేస్తాం? కాదుగా. ఖచ్చితంగా బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. నీ బిడ్డను కాపాడుకోవాలి, నీ బిడ్డను రక్షించాలి. నీ బిడ్డ నిత్య జీవానికి వారసుడవ్వాలంటే నువ్వు కాస్త కఠినంగా వ్యవహరించక తప్పదు కదా. ఎప్పుడది? ఏదో చీటికి మాటికి కొట్టండి, అదే పనిలో తిట్టండి అని నేను చెప్పట్లేదు సుమా. బైబిల్ కూడా అలా ఏం చెప్పటం లేదు. పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, మాట విననప్పుడు, ప్రార్థనా జీవితం లేదు, లేక దేవుని సన్నిధి లేదు, బైబిల్ స్టడీ లేదు, బైబిల్ ధ్యానం లేదు,
లోకంలో పాపంలో జీవిస్తున్నాడు. అయ్యో నా బిడ్డ రేపు ఈ లోకాన్ని వదిలిపెడితే నరకానికి వెళ్ళిపోతాడు కదా అన్న బాధ నీ మనసుకు ఉండాలి. ఆ రీతిగా శిక్షించి మరీ దేవుని పాదాల దగ్గరికి తెచ్చేటట్లుగా చూడాలి. మనం చదువుకున్న 13:24లో కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించు. నిజంగా నువ్వు బిడ్డను ప్రేమిస్తే ఖచ్చితంగా బిడ్డని శిక్షిస్తావు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా కర్మశిక్షణలో పెడతాం. అది ప్రేమే కదా, అది ప్రేమే. ఇప్పుడు పిల్లలు వినండి ఈ మాట. ఇప్పుడు తండ్రి నిన్ను ఒక మాట అన్నాడు, తల్లి నిన్ను ఒక మాట అంది. తండ్రి ఒక దెబ్బ కొట్టాడు, లేక తల్లి ఒక మాట నిన్ను గద్దించింది, ఒక దెబ్బ కొట్టింది. అది ఏ హృదయంలో నుంచి చేసింది అనుకుంటున్నావు నువ్వు? నీ మీద తల్లికి ప్రేమ ఉండి, నీ మీద తండ్రికి ప్రేమ ఉండే అలా చేశాడు. నీకు భోజనం పెట్టినప్పుడు, బట్టలు కొన్నప్పుడు, స్కూల్ పుస్తకాలు కొన్నప్పుడు, బ్యాగులు కొన్నప్పుడు, షూ కొన్నప్పుడు, నా పిల్లలకి ఏ గౌను బాగుంటుంది, ఏ డ్రెస్ బాగుంటుందని 1కి 10 షాపులు తిరిగి డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చినప్పుడు మా అమ్మ ఎంత ప్రేమ కలిగింది, మా నాన్న ఎంత ప్రేమ కలిగింది అంటావా? అదే సమయంలో మేము ఒక దెబ్బ కొడితే, మీ నాన్న ఒక దెబ్బ కొడితే, లేక ఒక మాట అంటే, ఒక గద్దిస్తే ప్రేమ లేనివాడు అంటావా? ఈ రెండు కూడా ప్రేమతోనేనని బిడ్డ నువ్వు ఎప్పుడు గుర్తు చేసుకుంటావు? ఇది నీకు అర్థం కాలేదు కనుకే అమ్మ మీద కోపం, నాన్న మీద కూడా కోపం. పగబట్టావు కదూ, నాన్న మీద పగబట్టావా, అమ్మ మీద పగబట్టావా, కోపంగా ఉన్నావా? మా అమ్మ ఇంత మాట అంటదా, మా నాన్న ఇంత మాట అంటాడా, నన్ను కొట్టింది మా అమ్మ, నన్ను కొట్టాడు మా నాన్న అని ద్వేషం పెట్టుకుంటావు నీ గుండెల్లో కదా. అంటే నీ కొరకు 100 రకాల పనులు అమ్మా నాన్న చేయొచ్చు, ఎంతో సహాయపడవచ్చు. నీకోసం వారు పచ్చడి తినైనా నిన్ను బ్రహ్మాండంగా ఉంచాలన్నటువంటి రీతిలో లక్షలు ఖర్చు పెట్టి చదివించవచ్చు. నీ క్షేమం కొరకు వారు ఎంతో తపన పడవచ్చు. నీకోసం లక్షలు ఖర్చు పెట్టచ్చు. కానీ నిన్నొక్క మాట అంటే నువ్వు తట్టుకోలేవే. ఒక్క మాట నిన్నేదన్నా అంటే నువ్వు కోపము, పగ తల్లిదండ్రుల మీద కూడా పెట్టుకుంటావే. అవసరమైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావు, స్నేహితులతో కలుస్తావు, ఇంకెవరో ఇరుగు పొరుగు వారితో సహవాసం చేస్తూ అమ్మ గురించి, నాన్న గురించి చెడ్డగా మాట్లాడతావు, వారి విలువను తగ్గిస్తావు. ప్రియ బిడ్డ, ఒక మాట చెప్పనా? తల్లి నిన్ను గద్దించింది, తండ్రి నిన్ను ఒక దెబ్బ కొట్టాడు అంటే అది ప్రేమ కలిగిన హృదయంలో నుంచే. ఈ వాక్యంలో ఏముంది? కుమారుణ్ణి ప్రేమించువాడు వారిని శిక్షించును, వానిని శిక్షించును. ప్రేమతోనేగా. ఎందుకంటే ఈ పొరపాటు నా బిడ్డ చేయకూడదు, ఇలా చేస్తే నా బిడ్డ ఫ్యూచర్ దెబ్బతింటది, భవిష్యత్తు దెబ్బతింటది, ఫ్యూచర్లో వాడు పైకి రాలేడు, ఈ తప్పు నా బిడ్డను పాడు చేస్తుంది అన్నటువంటి భయమే కదా. ప్రేమతోనే కదా, అందులో ప్రేమే ఉంటుంది. అసలు ఈ లోకంలో బిడ్డను ప్రేమించని తల్లిదండ్రులు ఎవరుంటారండి? ఎక్కడెక్కడో ఉంటారు క్రూరులు, అదొక లెక్క, అదొక విషయం. కానీ ఏ తల్లిదండ్రులు అయినా బిడ్డను ప్రేమించేగా ఇవన్నీ చేస్తారు. మరి నువ్వెందుకని దాన్ని వేరేలాగా తీసుకున్నావు? ప్రియ బిడ్డ, ఒక మాట చెప్పనా? ఉన్న పాటున అమ్మకు క్షమాపణ చెప్పే, నాన్నకు క్షమాపణ చెప్పే. నేను మీ ఎడల చాలా శత్రువులాగా ప్రవర్తించాను, మీరు నన్ను దెబ్బ కొట్టేసరికి, ఒక మాట అనేసరికి ఇలా విరోధిగా నేను మారిపోయాను, అమ్మా నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ సారీ చెప్పి మరలా ఆధ్యాత్మికమైన నీ జీవితాన్ని చక్కగా కట్టుకో. ఒక మాట అడుగుతాను, అమ్మ మీద నాన్న మీద విరోధంగా నువ్వు మారితే నీ ఆత్మీయ జీవితం బాగుంటుందా? పోనీ బైబిల్ ఏమన్నా నువ్వు నెరవేరుస్తున్నావా? వాక్యానుసారమైన జీవితమేనంటారా అది? కన్న తల్లి కాకపోతే, తండ్రి కాకపోతే ఎవరయ్యా నిన్ను మందలిస్తారు? ఎవరయ్యా నిన్ను ఒక దెబ్బ కొడతారు? ఒకసారి ఆలోచించు. అది కూడా నువ్వు పొరపాటు చేయబట్టే కదా. ఏ విషయంలోనో నువ్వు తప్పు చేయబట్టి, నిర్లక్ష్య వైఖరి కనపరచబట్టే కదా. ఒకవేళ నువ్వు చేసిన పని దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుందన్న బాధతోనే కదా తల్లి తండ్రి మందలించింది. దానికే నువ్వు అలాగా ప్రవర్తిస్తే ఎలా? ఉన్నపాటున నీ జీవితాన్ని సరిచేసుకో. అమ్మతో నాన్నతో మరలా సఖ్యపడు.
మీ మధ్యలో ఉన్నటువంటి ఆ అసమాధానపు అడ్డుగోడను కూల్చివేయి. ప్రార్థన చేసుకో. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డను ప్రేమించండి. పిల్లలు మీ తల్లిదండ్రులను ప్రేమించండి. అన్నీ ప్రేమలో నుంచే జరుగుతున్నాయి. అన్నీ ప్రేమలో నుంచే జరుగుతున్నాయి. కుటుంబం పరలోక వాతావరణంగా ఉండాలి. విలువలు తగ్గిపోయేటట్టుగా మాట్లాడుకోవటం, బయట వ్యక్తుల దగ్గర పలసనైపోవటం ఎప్పుడు చేయొద్దు. ఒక్కసారి కూడా చేయొద్దు. తప్పకుండా మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు అటు ఐక్యతను కలిగిస్తాడని నేను నమ్ముతున్నాను. దైవాశిష్యులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామానికి స్తోత్రము నాయన. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి. బెత్తము వాడని తండ్రి కుమారుడికి విరోధి అన్నారు. కుమారుణ్ణి ప్రేమించే ప్రతి తండ్రి కూడా శిక్షిస్తాడు అన్నారు. తల్లిదండ్రులు ప్రేమతోనే నన్ను మందలిస్తున్నారు, గద్దిస్తున్నారని గ్రహించున్నట్లుగా కుమారులకు సహాయపడండి. తప్పకుండా పిల్లల్ని మందలించే కృప కూడా తల్లిదండ్రులకు ఇవ్వండి. ఇదంతా కూడా వాడిని ఆత్మ పాతాళానికి వెళ్లకుండా చూడటమే కదయ్యా. ఆ గ్రహింపు బిడ్డలందరికీ దయచేసి, ఇది నా క్షేమం కొరకే కదా, నేనెందుకు ఇలాంటి ఒక ద్వేషభావంతో నిండిపోయాను నా కన్న తల్లిదండ్రుల మీద అని ఆలోచించుకొని సరిచేసుకోవటానికి, మరలా కుటుంబంలో ఐక్యత, ప్రేమలు నెలకొంటానికి కృప చూపి సాయపడండి. మహిమ మీకు ఆరోపించుకుంటూ ఈ వర్తమానం అనేకులకు ఆశీర్వాదంగా చేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృపా సమాధానాలు నిండారులుగా మీకుండునుగాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.